ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరజ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలతో పూర్తి కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. సీనియర్ ఐఏఎస్ సాయి ప్రసాద్ పేరును ఖరారు చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీనియారిటీ జాబితాలో ఆయన 2వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో శ్రీలక్ష్మి ఉన్నారు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు సీనియారిటీ ప్రకారం పదవులిస్తారు. సొంత ఆసక్తి తక్కువగా పెట్టుకుంటారు. సమర్థత చూస్తారు. ఇప్పుడు సీనియారిటీలో ముందున్న శ్రీలక్ష్మిని చూస్తూ సీఎస్ చేసే ఛాన్స్ లేదు. ఆమె బొకే ఇస్తేనే తీసుకునేందుకు చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. అంత ఘోరంగా ఆమె పనితీరుంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి చేసిన నిర్వాకాలతో జైలుకెళ్లారు. ఆరోగ్యం కోల్పోయారు. కోలుకుని సర్వీస్లోకి వచ్చి తెలంగాణ క్యాడర్లో ఉన్నారు. మళ్లీ జగన్ గెలిచారని విజయసాయిరెడ్డితో 2.5 ఏళ్ల పాటు ఢిల్లీలో లాబింగ్ చేసుకుని క్యాడర్ మార్చుకుని ఏపీకొచ్చారు. జగన్ చెప్పినట్లుగా అమరావతి విషయంలో ఘోరంగా వ్యవహరించారు. చివరికి జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు పోస్టింగ్ కూడా లేదు. చిన్న వయసులోనే ఐఏఎస్ అయిన ఆమె వైఎస్ నీడలో పడి వారు చెప్పిన అడ్డగోలు పనులు చేయకపోతే ఎక్కువ కాలం చీఫ్ సెక్రటరీగా ఉండే అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. అంతకు మించి ఆమె తన కెరియర్లోనే కళంకిత ఆఫీసర్గా ముద్రపట్టారు. ఎంత సంపాదించుకున్నారో కానీ వ్యక్తిత్వ పరంగా, ఇమేజ్ పరంగా, కెరియర్ పరంగా ఎంతో నష్టపోయారు.